హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్టరీ నాలెడ్జ్ హబ్. నా పేరు నంది వెంకటేష్. నేను అకౌంటెన్సీ క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం అకౌంటెన్సీ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు దాని ఫండమెంటల్స్ ఏంటి, దాని బేసిక్స్ ఏంటి, మొత్తం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ మొదటిసారి చూసేవారైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అకౌంట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎవరు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి? బేసిక్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానివ్వండి, డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, పీజీ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి బేసిక్స్ అనేవి గ్రిప్ లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. అలాగే సిఏ స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎంపీసీ నుంచి బీకామ్కి రావడం, బైపీసీ నుంచి బీకామ్కి రావడం, అట్ ద సేమ్ టైం సిఏ ఎంట్రన్స్ సిపిటి కానీ సిఏ ఫౌండేషన్ కానీ, సో ఇవి రాసేటప్పుడు వాళ్ళకి అకౌంటెన్సీ బేసిక్స్ పూర్తిగా గ్రిప్ లేకపోవడం వల్ల వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు రీచ్ అవ్వాల్సిన గోల్ రీచ్ అవ్వలేకపోతున్నారు. సో అసలు ఆ బేసిక్స్ ఏంటి, దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా పర్మనెంట్గా గుర్తుంచుకోవాలి, మనం ఈజీగా ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, అసలు అకౌంటెన్సీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు యూజ్ చేయాలి అనేవి ఒక్కొక్కటిగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఈరోజు టాపిక్ అకౌంటెన్సీ బేసిక్స్. ఏంటి అకౌంటెన్సీ బేసిక్స్ అంటే ఏంటి, అసలు అకౌంట్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి? సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. సో ఒక బిజినెస్లో ఖర్చులు ఉంటాయి, మనం పెట్టుబడి పెడతాము. సో బిజినెస్ ఒక రోజు కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆ బిజినెస్లో లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎవరికి ఎంత ఇచ్చాము, ఎవరి దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మనకి ద లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి మనకు తెలియాలి అంటే మనం ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లోని మనం రోజువారీ చేసే వ్యవహారాలన్నీ కూడా రికార్డ్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్స్ అంటాం దాన్ని, వ్యవహారాలని ట్రాన్సాక్షన్ అంటాం. సో ఈ డే టు డే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు అయ్యే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మనం ఎంటర్ చేసుకొని, ఆ ఎంటర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, సో దేనివల్ల లాభం వచ్చింది, దేనివల్ల నష్టం వచ్చింది, ఎవరికి ఎంత ఇచ్చాము, ఎవరి నుంచి ఎంత వచ్చింది, ఇదంతా తెలుసుకోవడానికి మనకు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ని ఒక డే టు డే మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇది బేసిక్గా అకౌంట్స్ రాసుకోవడం అంటే అది. సో సార్, నేను అవన్నీ రాసుకోను, నాకు అదంతా అవసరం లేదు, ఒక పుస్తకం పెట్టుకొని నేను ఏదో మామూలుగా వచ్చింది పోయింది అని రాసేసుకుంటాను, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఎలా రాసుకోవాలంటే అలా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఫర్దర్గా కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి, అంటే రేపొద్దున మనం పుస్తకం అనేది ఈ రోజు వరకు కాదు, ఒక 1 year తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎవరికి ఇచ్చాము, ఎవరి నుంచి వచ్చింది, ఎంత వెళ్ళింది, ఎంత వచ్చింది, ఇదంతా తెలియాలి అంటే మనం ఒక జాగ్రత్తగా ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేయాలి. సో దానికోసమని బుక్ కీపింగ్ అనే ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు మన ఆథర్స్. బుక్ కీపింగ్. సో బుక్ కీపింగ్ ఏంటి? బుక్ కీపింగ్ ఒక పుస్తకాన్ని పెట్టుకొని దాంట్లో రోజువారీ జరిగే వ్యవహారాలన్నింటినీ, ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఎంటర్ చేసుకుంటాం. సార్, నేను పొద్దున్నే లేసాను, బ్రష్ చేసుకున్నాను, స్నానం చేసుకున్నాను, షాప్కి వెళ్ళాను, షాప్ తాళం ఓపెన్ చేశాను, ఇవన్నీ పనులేక సార్ ఇవన్నీ ఎంటర్ చేస్తామా? ఇవన్నీ ఎంటర్ చేయం. మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే అమౌంట్స్కి సంబంధించినవి, స్టాక్కి సంబంధించినవి, మన షాపులోంచి ఎవరైనా కొన్నారా, మన షాప్కి ఏమైనా వచ్చిందా, మన జోబీలోంచి ₹1 ఖర్చు అయిందా, మన జోబీలోంచి ₹1 వచ్చిందా, సో వీటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పుస్తకంలో ఎంటర్ చేస్తాం. మరి ట్రాన్సాక్షన్స్ అన్నారు, వ్యవహారాలు అన్నారు. వ్యవహారాలు అంటే అన్ని వ్యవహారాలు కాదు, డబ్బుకి సంబంధించింది, వ్యాపారానికి సంబంధించినవి ట్రాన్సాక్షన్స్ ఏవైతే అయ్యాయో వాటిని మాత్రం ఎంటర్ చేస్తాం. సో దాన్ని ఎలా ఎంటర్ చేస్తాం సార్? సో ఈరోజు వద్దున్న రాజు అనేవాడు అప్పుడు వచ్చాడు, రాజుకి ₹10,000 ఇచ్చాను. లేదు, రవి అన్నవాడు వచ్చాడు, రవి ₹10,000 మనకి ఇచ్చాడు. సార్, నేను రాజుకి ఇచ్చాను, రవి నాకు ఇచ్చాడు, నేను ఉషాకి ఇచ్చాను, సో సో అండ్ సో ఇలా మొత్తం అన్ని వరుసగా నేను రాసుకుంటూ వెళ్ళిపోతాను సార్, ఏమైనా ప్రాబ్లమా? రాసుకొని వెళ్ళిపో, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే రేపన్న రోజున
రాజుకి నువ్వు ఎవరికి అమౌంట్ ఇచ్చావు, ఏ రోజున ఇచ్చావు, ఏదైనా ఇంట్రెస్ట్కి ఇచ్చావా, నార్మల్గా ఇచ్చావా. సో పర్టికులర్స్, ఈ పర్టికులర్స్ అన్నిటినీ కూడా మనం ఒక ఆర్డర్లో ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం మనకి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ 2 ఆస్పెక్ట్స్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? సో ఏవైతే మనం ట్రాన్సాక్షన్స్ డే టు డే చేసే ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనేవాడికి మనం 1000 రూపాయలు ఇచ్చాం, రవి అన్నవాడు మనకి 10,000 ఇచ్చాడు. సో ఇది మనకు వచ్చింది, ఇది మనం బయటకు ఇచ్చింది, ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఏమైంది, మన పుస్తకంలో ఎంటర్ చేసుకుంటూ ఉన్నాం. మనం ఏదో ఎంటర్ చేసుకుంటూ ఉండగా ఎవరో పక్క నుంచి ఒకరు వచ్చి మనకు మాట్లాడించారు, మనం మర్చిపోయాం. సో ఇక్కడ వేయాల్సిన 1000 ఇక్కడ 10,000 వేసాము, ఇక్కడ 1000 రూపాయలు వేసాం. సో మనం ఇచ్చింది 10,000, మనకు వచ్చింది 1000 రూపాయలు. అంటే ఏమవుతుంది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాము, ఏదో ఒకటి రాజు అన్నవాడికి 10,000 ఇచ్చాము, రవి అన్నవాడికి 10,000 వచ్చింది, మనకు 1000 రూపాయలు వచ్చింది, లేదా కిషోర్ అన్న దగ్గర నుంచి మనం 1000 రూపాయలు తెచ్చుకున్నాము, వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ లెక్క ఏమవుతుందంటే టాలీ చేసుకోవడానికి అట్ లాస్ట్ వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి మనకి టాలీ చేసుకోవడానికి ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే టాలీ చేసుకోవడానికి అవకాశం జరగకుండా ఉంటుంది. దీనికోసం మన ఆథర్స్ ఏం చేశారంటే వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా అకౌంటింగ్ సిస్టమ్ అంతటిని కలిపి సింగిల్ సిస్టంలోకి తీసుకొచ్చారు. దట్స్ వాట్ వి కాల్డ్ యాజ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఏంటి ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? ఇందులోనే, ఈ వర్డ్లోనే ఉంది డబుల్ ఎంట్రీ సిస్టమ్. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా 2 సార్లు ఎంటర్ చేస్తాం, 2 times, 2 ఆస్పెక్ట్స్లో ఎంటర్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ డెబిట్, సెకండ్ వన్ ఈజ్ క్రెడిట్. సార్ బాగుంది, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అన్నారు, డెబిట్ అన్నారు, క్రెడిట్ అన్నారు. ఏంటి డెబిట్, ఏంటి క్రెడిట్? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ మిస్టేక్స్ చేసేది, అది ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, లేదా పీజీలో కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ చేసేస్తారు. బట్ ఏదైనా ఒక ఐటమ్ ఇచ్చి, బాబు ఇది డెబిట్లోకి వస్తుందా క్రెడిట్లోకి వస్తుందా అంటే, డెబిట్ సార్. మనం ఒక్క నిమిషం ఆలోచించి అతని వైపు చూస్తే, కాదు సార్ క్రెడిట్ సార్ క్రెడిట్. మళ్ళీ చూస్తే కాదు సార్ డెబిట్ డెబిట్ డెబిట్. సో అయితే డెబిట్ లేకపోతే క్రెడిట్, ఆప్షనల్ వైజ్గా చెప్తారు తప్ప ఆన్సర్స్. బేసిక్ ఫండమెంటల్స్ వాళ్ళు ఫుల్గా గ్రిప్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అన్నది వాళ్ళు ఒక పక్కా ఆన్సర్ చెప్పలేకపోతారు. సో ఇప్పుడు మనం ఈ సెషన్స్లో ఏం చేస్తామంటే, వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్, ఏ ఐటమ్స్ డెబిట్లోకి వెళ్తాయి, ఏ ఐటమ్స్ క్రెడిట్లోకి వెళ్తాయి, అసలు ఎందుకు డెబిట్ చేస్తాము, ఎందుకు క్రెడిట్ చేస్తాము, వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఒక నోట్బుక్ తీసుకొని మనకి ఇప్పుడు చెప్పుకునే పాయింట్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసుకుంటూ ఉంటే, నోట్ చేసుకుంటూ ఉంటే ఫర్దర్గా మీకు చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి. సో మా వాడు ఇంటర్ చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, పీజీ చదువుకున్నాడు, ఏమవుతుంది వాడికి తెలుసు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ఎందుకంటే వాడు అకౌంటెన్సీ చదువుకొని కాలేజ్కి వెళ్ళి చదువుకొని వచ్చాడు కాబట్టి. బట్ పాత రోజుల్లో మన ఫాదర్స్ కానీ లేదా మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళకి డెబిట్లు అంటే క్రెడిట్లు అంటే తెలియదు. వాళ్ళు పుస్తకం పెడతారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ భాషలో చెప్పాలంటే డెబిట్ అంటే ఖర్చు, క్రెడిట్ అంటే జమ. డెబిట్ అంటే ఖర్చు, క్రెడిట్ అంటే జమ చేయడం. సో వాళ్ళకి ఇవే తెలుసు. మనం ఏం చేస్తాము, పర్టికులర్స్ అంటాము, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. వాళ్ళు ఏం చేస్తారు, ఇంతకుముందు పుస్తకాల్లో వాళ్ళు ఏం మెయింటైన్ చేసేవారు, వివరాలు, ఖర్చు, జమ. సో ఫైనల్లీ వచ్చేసరికి వాళ్ళు చేసింది మనం చేసింది అంతా ఒకటే. బట్ ఏంటంటే
మనం టెర్మినాలజీని యూజ్ చేస్తున్నాం. డెబిట్ అనే పదాన్ని, క్రెడిట్ అనే పదాన్ని, ట్రాన్సాక్షన్ అనే పదాన్ని, అకౌంట్స్ టెర్మినాలజీని యూజ్ చేస్తున్నాం. మన పాత వాళ్ళు ఏం చేసేవారు, పెద్దవాళ్ళు వ్యవహారం, ఈ వ్యవహారం జరిపామరా, నాకు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత జమ చేసాము. వాళ్ళు అదే పదాలని తెలుగులో మాట్లాడుకుంటారు, మనం అకౌంటెన్సీ టెర్మినాలజీలో మాట్లాడుతున్నాం. అంతకన్నా వేరేది ఏమీ లేదు. అండ్ చాలా మందికి అకౌంట్స్ అంటే చాలా కష్టం. అకౌంటింగ్ చేయడం అంటే అమ్మో, అకౌంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతామేమో, ఏది డెబిట్, ఏది క్రెడిట్, ఏ అకౌంట్లో జమ చేయాలి, ఇదంతా ఒక చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. బేసిక్స్ అనేవి పక్కాగా నేర్చుకుంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఎంట్రీస్ వేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏ అకౌంట్లోకి ఏ ట్రాన్సాక్షన్ వెళ్తుంది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకొని హ్యాపీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఇవన్నీ వస్తే అకౌంట్స్ ఎంత ఈజీ సబ్జెక్టా అని మనకే అనిపిస్తుంది. ఓకే డన్. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, అసలు డెబిట్లో ఏ ఐటమ్స్ వేయాలి, క్రెడిట్లో ఏ ఐటమ్స్ వేయాలి, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలి అంటే వీటి కోసం మన ఆథర్స్ ఏం చేశారు అంటే టోటల్ వరల్డ్ అంతటికీ కూడా ఒక సింగిల్ సిస్టమ్ని, అకౌంట్స్ అంటే అకౌంటింగ్ మొత్తం అంతటిని కలిపి 3 రూల్స్లో మొత్తం సెట్ చేశారు. ఓన్లీ 3 రూల్స్. ఆ 3 రూల్స్ వస్తే మొత్తం అకౌంటెన్సీ అంతా మన చేతిలో ఉన్నట్టే. సార్ ఆ 3 రూల్స్ వస్తే మొత్తం నేను ఫైనల్ అకౌంట్స్ మొత్తం అన్ని చేసేయచ్చా? 99% మనం చేసే అకౌంటెన్సీ మొత్తం కూడా ఆ 3 రూల్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఏంటి ఆ 3 రూల్స్? అకౌంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉంటే మనం ప్రతిసారి ఫుల్గా అకౌంట్స్, ఫుల్ ఈ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే సో అండ్ సో మన ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మనకి ఈ రాసుకోవడం అనేది కొంచెం టైం టేకెన్. అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రతి వర్డ్ కాదు. ఇప్పుడు అకౌంట్స్ అని ఉంది, అకౌంట్స్కి షార్ట్ కట్, రైట్? మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, నేను డౌన్ టు ఎర్త్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ నుంచి ఈవెన్ ఒక 10th క్లాస్ పాస్ అయ్యి ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అకౌంట్స్ సెక్షన్కి వస్తే అకౌంట్స్ నేర్చుకోవడం ఎలా, టెర్మినాలజీ ఏంటి, సో ఏది ఎలా షార్ట్ కట్స్లో రాయాలి, ఈవెన్ ఫార్మాట్స్ ఎలా గీయాలి, మొత్తం అన్నీ కూడా ఫ్రమ్ బేసిక్స్ నుంచి మనం వెళ్తున్నాం. చాలామందికి ఇవన్నీ తెలుసు, సో మేము డిగ్రీలో ఉన్నాము, పీజీలో ఉన్నాము, ఇదంతా మనకి ఎందుకు అని మీకు అనిపించవచ్చు. బట్ మనం చెప్పేది ఏంటంటే, మన ఛానల్లో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈవెన్ బేసిక్స్ ఇంటర్మీడియట్ స్టార్టింగ్ స్టూడెంట్ 10th అయ్యి ఇంటర్లోకి అకౌంట్స్లోకి వచ్చిన స్టార్టింగ్ స్టూడెంట్కి అకౌంట్స్ అంటే ఏంటి, ఓనామాల నుంచి కూడా మొత్తం అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. సో ఎవరికైనా ఆల్రెడీ ఇవి తెలుసున్నప్పటికీ కూడా ఒక్క నిమిషం ఓపిక్గా వినండి, రైట్? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సార్ మీరు చెప్పిన 3 అకౌంట్లు ఇవేనా? ఈ 3 అకౌంట్లో వస్తే, ఈ 3 రూల్స్ తెలిస్తే అకౌంట్స్ మొత్తం చేసేయచ్చా? డ్యామ్ షూర్గా చేసేయచ్చు. ఈ 3 రూల్స్ వస్తే హ్యాపీగా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని మనం ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, ఏ అకౌంట్ని ఎలా డీల్ చేయాలనేది సింపుల్గా చేయొచ్చు. బట్ కన్ఫ్యూజ్ లేకుండా చాలా జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్ అకౌంట్, వ్యక్తిగత ఖాతా. ఏంటి పర్సనల్ అకౌంట్? పర్సనల్ అకౌంట్ అంటే ఎవరిది చూద్దాం. ఎవరైనా ఒక పర్సన్, ఒక వ్యక్తి, ఒక వ్యక్తికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్కి 1000 రూపాయలు ఇచ్చారు. అక్కడ నేను ఇచ్చానా తెచ్చానా అన్నది మ్యాటర్ కాదు. ఎవరితో వ్యవహారం చేస్తున్నాం, ఎవరితో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం? కిషోర్. లేదు, రవి నుంచి 1,00,000 రూపాయలు నేను తీసుకున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్నానా ఇచ్చానా అనేది మ్యాటర్ కాదు. అవతల పర్సనా కాదా? సో నేను డీలింగ్ చేస్తున్నది పర్సన్తోనా కాదా? సో నేను ఇప్పుడు రవి అన్న పర్సన్కి 1000 రూపాయలు ఇచ్చాను. రవి అన్న పర్సన్ ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక వ్యక్తి, ఒక వ్యక్తితో నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. అలాంటి ఒక వ్యక్తితో ట్రాన్సాక్షన్ చేసిన, లేదా ఒక ఫర్మ్ అంటే ఒక సంస్థ,
సంస్థ అంటే ఏముంటుంది? ఒక సంస్థ అంటే ఇది ఒక డస్టర్ ఉంది. ఇది ఒక ఐటెమ్. దీని వెనక ఎవరు ఉండరు. సార్ దీని వెనక మీరున్నారు కదా! సో దీని వెనక నేనున్నాననేది కాదు. సో ఈ డస్టర్‌కి ఏమి ఉండదు. ఇదొక ఆర్టికల్. ఇది మనిషి కాదు. వ్యక్తిగత ఖాతా కాదు. కానీ ఒక సంస్థ ఉంది. ఒక సంస్థ స్థాపించాలి అంటే ఒక ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఒక 10 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఒక సంస్థను స్థాపిస్తారు. సో అలాంటి ఒక సంస్థలతో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసినా, సో ఇదొక కాలేజ్ ఉంది. ఒక కాలేజ్‌కి ఫండ్ ఇచ్చాము. లేదా ఒక కాలేజ్‌కి మనం సంథింగ్ కాలేజ్ నుంచి మనకి ఏదో అమౌంట్స్ వచ్చింది. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఏదైనా ఒక సంస్థను స్థాపిస్తారు కాబట్టి అలాంటి ఒక ఫర్మ్స్‌తో గాని, ఒక ఇండివిడ్యువల్ పర్సన్స్‌తో గాని ఏవైనా వ్యవహారాలు చేస్తే ఆ వ్యవహారాలన్నీ కూడా పర్సనల్ అకౌంట్‌కి సంబంధించినవి అవుతాయి. సో ఇంతేనా సార్ పర్సనల్ అకౌంట్‌లో ఇంకేమీ లేవా? పర్సనల్ అకౌంట్స్‌లో ఇంకా చాలా సబ్సిడరీస్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో పర్సనల్ అకౌంట్ రూల్స్ ఏమీ లేవా? పర్సనల్ అకౌంట్‌కి రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ అకౌంట్‌కి దేనికి సంబంధించిందో మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తే దాని రూల్స్ అనేవి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. రైట్? పర్సనల్ అకౌంట్ ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌కి గాని లేదా ఒక ఫర్మ్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ గాని మనం ఏదైనా చేస్తే సో దాన్ని పర్సనల్ అకౌంట్స్‌లో ఉన్న రూల్స్‌తో కంపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే వాస్తవిక ఖాతా. సో రియల్ అకౌంట్ అంటే ఏంటి? రియల్‌గా అంటే ఒక రియల్ అసెట్స్‌తో గాని లేదు ఒక ఆస్తి క్యాష్‌తో గాని దేనితోనైనా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా రియల్ అకౌంట్స్‌లో ఎంటర్ చేస్తాం. ఐ మీన్ రియల్ అకౌంట్స్ రూల్స్‌తో కంపేర్ చేసుకొని ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ వీటన్నిటికి ఎగ్జాంపుల్స్ అండ్ వాటి రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా మనం చూద్దాం. జస్ట్ ఇవంటే ఏంటంటే జస్ట్ ఒక సింగిల్ లైన్ డెఫినేషన్ ఇస్తున్నాం ఇప్పుడు మనం. నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే ఏంటి? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్స్, ఫర్మ్స్. ఎయిదర్ పర్సన్స్‌తో కానీ లేదా ఎయిదర్ ఫర్మ్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి అరేంజ్ చేసుకున్న ఒక సంస్థతో కానీ ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే అవి పర్సనల్ అకౌంట్‌కి సంబంధించినవి అవుతాయి. లేదా రియల్ అకౌంట్. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్‌లో అసెట్స్. సార్ అసెట్స్ అంటే ఏంటి? మీరు అసెట్స్ అని రాసేసారు. అసెట్స్ అంటే ఏంటి? సో అసెట్ అంటే ఏంటి అంటే ఇవన్నీ అకౌంటింగ్ టెర్మినాలజీ. ఫ్రెండ్స్ ఇవన్నీ అకౌంటింగ్ టెర్మినాలజీస్. మనం రెగ్యులర్‌గా మన డైలీ లైఫ్‌లో యూజ్ చేసే పదాలని అకౌంటింగ్ టెర్మినాలజీస్‌లో ఏ లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది అంతే. వైల్ కంపేర్ టు మనం రెగ్యులర్ లైఫ్‌తో కంపేర్ చేసుకుంటే మళ్ళీ అక్కడికే వస్తాం మనం. అసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు. ఆస్తులా సార్? ఆస్తులంటే? ఆస్తి అంటే కోట్లు కోట్లు విలువ చేసే డబ్బులు లేదా ఆ టైప్‌లో ఆస్తులు కాదు. సో హియర్ ఇక్కడ అండ్ స్టూడెంట్స్ మీరు వన్ థింగ్ ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ద బేసిక్ అండ్ ఫస్ట్ రూల్ ఏంటి అంటే అకౌంటెన్సీ ప్రాబ్లమ్ చేసినప్పుడు కానీ లేదా అకౌంటెన్సీ కోసం మాట్లాడుకున్నప్పుడు కానీ ఇక్కడ మనం అంటే ఎప్పుడు కూడా మనం అంటే మనం ఒక కంపెనీ, మనం ఒక సంస్థ. మన నుంచి ₹1000 వెళ్ళింది లేదా మనకు ₹1000 వచ్చింది. మన ప్రాబ్లమ్‌లో ఇలాగే చెప్పుకుంటాం. ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మన నుంచి సమ్ సుదర్శన్‌కి 1,00,000 పంపించాము. లేదా రామా అండ్ కో నుంచి ఒక 10,00,000 మనకొచ్చింది. రామా అండ్ కో అంటే రామా అండ్ కంపెనీ నుంచి ఒక 10,00,000 మనకొచ్చింది. మనకి అంటే మన వ్యక్తిగతంగా నాకు పర్సనల్‌గా వచ్చింది నా ఇంట్లో పెట్టుకోవడానికి కాదది. సో మనకి అంటే ఇక్కడ నేను ఒక సంస్థ, మనం ఒక కంపెనీ. మన కంపెనీ నుంచి జరిగే ప్రతి డీలింగ్‌ని కూడా మనం అనుకుంటాం ఇక్కడ. రైట్? ఇప్పుడు అసెట్స్ అంటే ఏంటో చూద్దాం. మన కంపెనీలో ఏవైతే ఓకే. మన కంపెనీ అనే కాదు. ఈవెన్ ఆస్తి అంటే ఏంటంటే దాన్ని అమ్మితే తిరిగి ఎంతో కొంత అమౌంట్ వచ్చే ఐటెమ్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో కంప్యూటర్స్ 10 ఉన్నాయి. సో కంప్యూటర్స్ ఇప్పుడు నాకు అవసరం లేదు అమ్మేస్తున్నాను. అమ్మేస్తే నాకు కొంచెం అమౌంట్ వస్తుంది.
ఇప్పుడు సెకండ్స్లో అమ్మేస్తే 10,000 కొన్నది 5,000 వస్తుంది, ఎంతో కొంత వాల్యూ వస్తుంది, అది ఆస్తి మనకి. లేదు, ఒక మెషినరీ ఉంది, నాకు ఒక బైక్ ఉంది, కంపెనీ కోసం యూస్ చేసుకోవడానికి ఒక 2 బైకులు ఉన్నాయి, లేదు ఒక కార్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, కంపెనీ బిల్డింగ్ ఉంది, ఇవన్నీ కూడా కంపెనీ ఆస్తులు. సో వాటినే అసెట్స్ అంటాం. సో అలాంటి అసెట్స్. సార్ మరి స్టాక్ కూడా అసెట్టే. సో ముందుకి నెక్స్ట్ క్లాసులో ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్, వేరియబుల్ అసెట్స్, ఈ టాపిక్స్ నెక్స్ట్ వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటంటే స్థిరాస్తులు. స్థిరాస్తులు అంటే కదలకుండా ఎక్కడ ఆస్తులు అక్కడ ఉన్నవి. అంటే ఒకసారి కొంటే ఒక సెర్టైన్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నోట్బుక్ కొన్నావు, నీ క్లాస్కి వెళ్తున్నప్పుడు ఒక నోట్బుక్ కొన్నావు, ఆ నోట్బుక్ పోయింది, లేదా ఆ నోట్బుక్ అయిపోయింది, రాసుకుంటుండగా అయిపోయింది. ఇంకొక నోట్బుక్ కొన్నావు, లేదా పెన్ కొన్నావు, సో పెన్ పోయింది, మళ్ళీ ఇంకొక పెన్ కొన్నావు. ఇవేంటంటే డే టు డే కానీ లేదంటే 4 డేస్కో 5 డేస్కో అది పోవడమో అయిపోవడమో మళ్ళీ తీసుకోవడం లాంటివి కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. సో ఇవి చరాస్తులు, వేరియబుల్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ కొన్ని ఉంటాయి. నీకు సైకిల్ కొన్నారు, 5th క్లాస్లో సైకిల్ కొన్నారు, 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ వరకు అదే సైకిల్ మీద వెళ్ళాం స్కూల్కి. సో అది ఫిక్స్డ్ అసెట్. సో కంటిన్యూస్గా ఒక టర్మ్ కొంతకాలం మనం దాన్ని వాడుకొని దాన్ని మన కోసం, అంటే మన కోసం, కంపెనీ కోసం యూజ్ చేసుకునే ఏమైనా కొంతకాలంగా యూజ్ చేసుకునే ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అవి ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు అంటాం. సో ఇక్కడ అవి నెక్స్ట్ టాపిక్ వస్తుంది. అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, వేరియబుల్ అసెట్స్, అవి నెక్స్ట్లో వస్తాయి. ఇప్పుడు ఓవరాల్గా అసెట్స్ కోసం మాట్లాడుకుందాం. సో అసెట్స్ అంటే ఆస్తులు. అలాంటి ఆస్తుల కోసం కానీ లేదా ఒక స్టాక్ కోసం, స్టాక్ మనం ఎవరికైనా అమ్మాము లేదా స్టాక్ ఎవరి దగ్గర నుంచి కొన్నాము, మన కంపెనీకి వచ్చింది, అలాంటి స్టాక్ కోసం కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా జరిగినప్పుడు మనం రియల్ అకౌంట్లో మాట్లాడుకుంటాం. రియల్ అకౌంట్లో ఉన్న క్యాష్ కూడా. సో క్యాష్ మన అకౌంట్లో ఉంది, లేదు క్యాష్ ఎవరికైనా ఇచ్చాము, స్టాక్ ఎవరికైనా ఇచ్చాము, ఇలాంటివన్నీ కూడా. వీటి కోసం జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా రియల్ అకౌంట్స్లో ఉన్న రూల్స్తో మనం ఎంట్రీస్ వేసుకుంటాం. నెక్స్ట్ నామినల్ అకౌంట్. అండ్ రియల్ అకౌంట్స్ని ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఏవైతే వాస్తవంగా కనిపిస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎసెట్ కొన్నాను, ఓకే, ఈ డస్టర్ కొన్నాను. ఈ డస్టర్ అనేది నేను కంటితో చూడగలుగుతున్నాను, చేతితో పట్టుకోగలుగుతున్నాను. విజిబుల్ అండ్ టాంజిబుల్. టాంజిబుల్ అంటే ఏదైతే పట్టుకోగలమో, ఏదైతే చూడగలుగుతున్నామో దానికోసం ఖర్చు పెట్టే డబ్బులు, లేదా అది మనకు వచ్చింది, మన కంపెనీలోకి వచ్చింది, ఇలాంటివి జరిగేటప్పుడు రియల్ అకౌంట్స్లో ఉన్న రూల్స్తోని మనం అకౌంట్లో ఎంట్రీ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్కి నామమాత్రపు ఖాతా అంటారు. నామినల్ అకౌంట్ నామమాత్రపు ఖాతా. ఇట్స్ క్వైట్ ఆపోజిట్. రియల్ అకౌంట్కి క్వైట్ ఆపోజిట్ ఇది. ఏవైతే కంటికి కనబడవో, ఏవైతే మనం పట్టుకోలేమో అలాంటివన్నీ కూడా నామినల్ అకౌంట్ రూల్స్తో వేసుకుంటాం. సో ఏంటి కంటికి కనబడనివి ఏంటి? అసలు నామినల్ అకౌంట్స్ ఇప్పుడు సార్ దీనికి పర్సన్స్ ఫార్మ్స్ అన్నారు, దీనికి అసెట్స్ క్యాష్ అన్నారు. నామినల్ అకౌంట్స్లోని ఎలాంటి వాటికి ఎంట్రీస్ వేసుకుంటాము, అసలు ఎలాంటి ఖర్చులు వేసుకుంటాము, ఎలాంటి ఇన్కమ్స్కి వేసుకుంటాము అంటే నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, ఇన్కమ్స్ అంటే ఏంటి, గెయిన్ అంటే ఏంటి? సార్ మీరు అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. టెర్మినాలజీ అంటే మాకు ఇంటర్మీడియట్ నుంచి కొత్తగా వచ్చాము, స్టార్ట్ అయ్యాము, అసలు ఆ పదాలన్నీ కొత్తగా ఉన్నాయి సార్ అంటే మనం రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉన్నప్పటికీ మనం దాని పదాలు మీకు ఫెమిలియర్ అవుతారు. సో ఫస్ట్ దాన్ని ఏంటో చూద్దాం. ఎక్స్పెన్స్కి లాస్కి చాలామందికి ఇప్పటికీ
మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఎక్స్పెన్స్కి లాస్కి డిఫరెన్స్ తెలియదు. ఎక్స్పెన్స్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటో ఆ రెండింటికి తేడా ఏంటో చెప్పలేదు. ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక బెనిఫిట్ పొందడానికి మనం ఖర్చు పెట్టే ఖర్చుని ఎక్స్పెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమాకి వెళ్ళాం. సినిమా టికెట్ 200 పెట్టి టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళాం. లోపలికి వెళ్ళి సినిమా చూసాం, వచ్చేసాం. మనం సినిమా చూసే బెనిఫిట్ పొందాం. ఆ బెనిఫిట్ పొందడానికి 200 రూపీస్ పెట్టి టికెట్ తీసాం. అది ఖర్చు, ఎక్స్పెన్స్ అది. సార్ మరి లాస్ అంటే ఏంటి? అదే సినిమా టికెట్ తీసుకోవడానికి లైన్లో నించున్నాం. వెనక పర్సనల్స్ 500 ఎవడో కొట్టేశాడు. ఇప్పుడు ఏమైంది? నేను సినిమా చూడడానికి 200 రూపీస్ టికెట్ పెట్టి వెళ్ళి సినిమా చూసి వచ్చాను. అంటే ఆ 200 రూపీస్ ఖర్చు పెట్టినందుకు బెనిఫిట్ పొందాను కాబట్టి అది ఖర్చు అయింది. ఎలాంటి బెనిఫిట్ పొందకుండా జోబులోంచి 500 రూపీస్ పాకెట్లోంచి కొట్టేశారు, అది లాస్ అయింది. సో అది డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెన్స్ అండ్ లాస్. అంటే మనం ఏదైనా ఒక బెనిఫిట్ పొందడానికి పెట్టే ఖర్చుని ఖర్చు అంటాము. ఎలాంటి బెనిఫిట్ పొందకుండా పోయే ఖర్చుని లాస్ అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అండ్ ఇన్కమ్ అండ్ గెయిన్. ఇన్కమ్స్ ఏంటి, గెయిన్స్ ఏంటి? ఏదైనా ఒక బెనిఫిట్ని మనం ఎవరికైనా ఇస్తూ ఏదైనా ఏదైనా ఒక ఇన్కమ్ పొందామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, నాకు స్టూడెంట్స్ ఉన్నారు, క్లాస్ చెప్తున్నాను. ఒక్కొక్క పర్సన్ నుంచి 500 రూపీస్ ఫీజు తీసుకున్నాను. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఆ 500 ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఒక 5000 వచ్చింది నాకు. సో ఈ 5000 రూపీస్ నేను మళ్ళీ రిటర్న్ ఎవరికి ఇవ్వక్కర్లేదు. ఆ డబ్బులు నావి. నేను వాళ్ళకి క్లాస్ చెప్పాను, వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చాను, నా ఫీజు నాకు వచ్చింది. అది ఇన్కమ్ అయింది. గెయిన్స్ ఏంటి సార్? అనుకోకుండా వచ్చే లాభాలు. నేను ఎలాంటి బెనిఫిట్ ఇవ్వలేదు, ఎవరికి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వలేదు, నేను ఎవరికి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వకుండా నాకు కొంత డబ్బు ఎక్కడి నుంచైనా వచ్చింది అనుకోండి, ఫ్రీగా ఒక లాభం రూపంలో, అది గెయిన్ అవుతుంది. నేను బెనిఫిట్ ఇచ్చి నేను ఏదైనా సంపాదిస్తే నా ఇన్కమ్ అవుతుంది. నేను ఎలాంటి బెనిఫిట్ ఇవ్వకుండా ఊరికనే నాకు డబ్బులు వస్తే లాభం రూపంలో, అది గెయిన్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ గెయిన్. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది సార్ మనకి? ఫర్దర్గా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏది గెయిన్, ఏది ఇన్కమ్, ఏది ఎక్స్పెన్స్, ఏది లాస్ అన్నది మనకు అర్థమవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, మనం రవి అన్న అతనికి 10,000 అప్పిచ్చాం. సో 10,000 అప్పిచ్చాము, అతను 2 నెలల్లో తీస్తామని చెప్పాడు. సో 2 నెలల్లో ఒకసారి మీ డబ్బులు మీకు 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను నేను 10,000 రూపాయలు అన్నాను. ఇప్పుడు ఏమైంది, నాకు ఒక నెల అయ్యేసరికి నాకు డబ్బులు అవసరం వచ్చింది. నేను రవిని అడిగాను, రవి నాకు నా డబ్బులు ఇచ్చే, నాకు కావాలి. ఇప్పుడు రవి ఏమన్నాడు, సార్ మీకు 2 నెలలు టైం అడిగాను నేను, ఇప్పుడు నేను ఇవ్వలేను. ఒకవేళ నేను ఇవ్వాలి అనుకుంటే మీకు నేను 10,000 ఇవ్వలేను, 9,000 ఇస్తాను. 10,000 బదులుగా 9,000 ఇస్తాను, ఇంకా నేను ఇంక ఇవ్వను. లేదు ఒక నెల ఆగుతానంటే కనుక మీకు 10,000 ఇస్తాను మీకు. సో ఇప్పుడు నాకు డబ్బులు అర్జెంట్, నాకు అవసరం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సరే నాకు అవసరం కాబట్టి నువ్వు ఇస్తాను 9,000 నాకు ఇచ్చే. ఇప్పుడు ఏమైంది, నాకు 1,000 రూపాయలు లాస్ వచ్చింది. ఇది నాకు లాస్. ఇప్పుడు నేను ఇచ్చింది 10,000, దీన్ని ఖర్చు అనం. ఇప్పుడు మీకు అర్థమైందా? దీన్ని ఖర్చు అనగలమా? అనలేము. నేను ఇచ్చింది 10,000, బట్ నాకు తిరిగి వచ్చింది 9,000. నాకు వచ్చిన లాస్ 1,000 రూపాయలు. ఇది లాస్కి ఎగ్జాంపుల్, రైట్? సో ఇవి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో అసలు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? మళ్ళీ బ్యాక్ వెళ్దాం ఇక్కడ నుంచి. సో ఈ అకౌంట్స్ నుంచి డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి? సో ఈ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ నుంచి ఈ మూడిటికి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈ అకౌంట్స్ నుంచి, సో మనం పై నుంచి కిందకి వచ్చాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం రివర్స్లో. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూద్దాం. సో వీటిల్లో ఉన్న రూల్స్ నుంచి మనం డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి మనం తెలుసుకోగలుగుతాం.
సో ఈ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, అసలు ఈ డెబిట్ అంటే క్రెడిట్ అంటే ఎందుకు వచ్చింది అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి వచ్చింది. సో మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి వస్తే అకౌంటింగ్ బేసిక్స్లో ఫస్ట్ జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని ఎంటర్ చేసుకోవడానికి బుక్ కీపింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ బుక్ కీపింగ్ అనే కాన్సెప్ట్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. డబుల్ ఎంట్రీ సిస్టంలో డెబిట్ అండ్ క్రెడిట్ 2 సార్లు అమౌంట్ని ఎంటర్ చేయడం, ఒక ట్రాన్సాక్షన్లో జరిగే అమౌంట్స్ని 2 దగ్గర ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఏంటి అంటే డెబిట్, క్రెడిట్. సో ఆ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ఏ అమౌంట్ని డెబిట్లో వేయాలి, ఏ అమౌంట్ని క్రెడిట్లో వేయాలి అని చెప్పుకోవడానికి ఈ 3 రూల్స్ ఉన్నాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. అండ్ దీస్ 3 రూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. సో ఈ 3 రూల్స్ని ఉపయోగించుకొని టోటల్ అకౌంట్స్ మొత్తం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైకిల్ ఉంది, 2 వెహికల్స్ మీద 2 వీల్ మీద నడుస్తుంది, లేదు కార్ ఉంది 4 వీలర్స్, లైక్ దట్. ఇప్పుడు అకౌంట్స్ మొత్తం కూడా ఈ 3 చక్రాల మీదే ఉంది. ఈ 3 గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే ఏ ఐటమ్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది, ఏ ఐటమ్ రియల్ అకౌంట్కి చెందుతుంది, ఏ ఐటమ్ నామినల్ అకౌంట్ రూల్స్కి చెందుతుంది, దేన్ని ఎలా డీల్ చేయాలి. సో ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ 3 రూల్స్కి సో వాటికి ఉన్న కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ గోల్డెన్ రూల్స్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.